అందరికీ నమస్కారం. మనకి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వచ్చింది. మనకి స్వాతంత్ర్యం రాకముందు మన తాతలు ఎన్ని అవస్థలు పడ్డారో ఇప్పుడు తెలుసుకుందాం. రాజుల పరిపాలనలో కొంతమంది ఎన్నో అవస్థలు పడ్డారు. కొంతమంది రాజులు మంచిగా పరిపాలన చేసేవారు. రాజుల తర్వాత మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించారు. వారిలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కొంతకాలము, ఆ తరువాత బ్రిటిష్ రాణి కొంతకాలము పరిపాలించారు. బ్రిటిష్ వారి కాలంలో ఆర్థిక దోపిడీ, పన్నుల భారం, రైతులపై అధిక పన్నులు వేసేవారు. పంటలు పండకపోయినా పన్ను కట్టాల్సిందే అని చెప్పేవారు. పన్ను కట్టకపోతే భూమిని జప్తు చేసేవారు. ఇంగ్లాండ్లోని పరిశ్రమల కోసం నీలిమందు, పత్తి పంట, వాణిజ్య పంటలను బలవంతంగా పండించేవారు. ఇప్పట్లా మనం ఇష్టం వచ్చినట్లు పంటలు వేసుకోవడానికి వేయనిచ్చేవారు కాదు. వరి పంట లేక, వరి ధాన్యం లేక, ఆహారం కొరత వల్ల లక్షలాది మంది ఆకలితో అలమటించి చనిపోయేవారు. చాలా దారుణమైన పరిస్థితులు ఉండేవి. ఓల్డ్ మూవీస్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. మన దేశ పౌరులను హీనంగా చూసేవారు. ఉన్నత ఉద్యోగాలు తెల్లవారికే ఇచ్చేవారు, మన వాళ్ళకి ఇచ్చేవారు కాదు. ఇక స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో కొంచెం తెలుసుకుందాం. మనకి స్వాతంత్ర్యం 1 సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో రాలేదు. 150 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం వలన వచ్చింది. అనేక వేల మంది కృషి ఫలితంగా, ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చింది. 1857లో మొదట ప్రారంభమైంది. దానిని సిపాయిల తిరుగుబాటుగా వర్ణించారు. బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సైనికులు, రాజులు, ప్రజలు ఒకటై చేసిన తొలి పెద్ద పోరాటం సైనికుల తిరుగుబాటు. ఆ తరువాత 28 సంవత్సరాల దాకా ఏమీ జరగలేదు. తరువాత 1885లో భారతీయులందరినీ ఒక తాటిపై తీసుకురావడానికి జాతీయ కాంగ్రెస్ ఏర్పాటయింది. ఇది సైనికుల తిరుగుబాటుకు సంబంధించినటువంటి విజువల్స్. సాయుధ పోరాటాలు ఒకవైపు, సత్యాగ్రహాలు, నిరసనలు మరొక వైపు చేసి అనేక వందల మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. తరువాత కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటిషు సామ్రాజ్యం బలహీనపడింది. మన దేశంలో రోజు రోజుకి పెరుగుతున్న తిరుగుబాట్లను అణిచివేయడం సాధ్యం కాలేదు బ్రిటిష్ వారికి. తత్ఫలితంగా 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. మనం స్వతంత్రం రావడానికి ఎవరు ఎంత కష్టపడ్డారో అది కూడా మనం తెలుసుకుందాం. మన దేశ స్వాతంత్రం కోసం భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, దేశమాత బుద్ధు బిడ్డలుగా చిన్న వయసులోనే నవ్వుతూ ఉరికంబాన్ని ఎక్కి యువతలో విప్లవ జ్వాలలు రగిలించారు. సుభాష్ చంద్రబోస్ అంటే నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి, నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు నేను స్వతంత్రాన్ని ఇస్తాను అని పిలుపునిచ్చి బ్రిటిష్ వారిపై సాయుధ పోరాటం చేశారు. అలాగే అల్లూరి సీతారామరాజు మన్య ప్రాంతంలో గిరిజనులను ఏకం చేసి మన్యం తిరుగుబాటు ద్వారా బ్రిటిషు సైన్యానికి గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ప్రాణాలర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సత్యాగ్రహం ద్వారా ప్రజలను నడిపించి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారు. ఝాన్సీ లక్ష్మీబాయి 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన వీరనారి. చంద్రశేఖర్ ఆజాద్ బ్రిటిష్ వారికి సజీవంగా చిక్కకూడదని భావించి చివరకు పోరాడి తనను తాను కాల్చుకొని అమరుడయ్యాడు. తెలుగు ప్రాంతం నుండి మరికొందరు ప్రముఖులు పింగళ వెంకయ్య నాయుడు మన జాతీయ జెండాను రూపకల్పన చేశారు. పొట్టి శ్రీరాములు నాటి పోరాటంలో చురుగ్గా పాల్గొనడమే కాకుండా తదనంతరం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేశారు. కందుకూరి వీరేశలింగం, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు సామాజిక చైతన్యం ద్వారా స్వాతంత్ర్యోద్యమానికి ఊపిరిపోశారు. వీరితో పాటు లక్షలాది మంది సామాన్య ప్రజలు, రైతులు, విద్యార్థులు, మహిళలు తమ ఇళ్లను, ఆస్తులను, చివరకు జీవితాలను కూడా త్యాగం చేయటం వల్లనే ఈనాడు మనకి స్వాతంత్ర్యం వచ్చింది. ఎంతో కష్టపడితే వచ్చినటువంటి స్వాతంత్ర్యం విలువ తెలియక నేటి ప్రజలు ప్రవర్తిస్తున్నారు. కొంతమంది స్వార్థంతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. ధనాపేక్షతో అనేక పదార్థాలు కల్తీ చేస్తున్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని బలి చేస్తున్నారు.
ధన సంపాదన కోసం ఎంతటి దారుణాలైనా చేస్తున్నారు. పాపపు సొమ్ము ఎప్పటికైనా ప్రమాదమే అని తెలియడం లేదు. కోట్లు సంపాదించిన తన జీవితంలో తాను తినలేడు అనేటువంటిది తెలుసుకోలేకపోతున్నాడు. సంపాదించేవాడు ఎప్పుడూ తినలేడు. ఇప్పటికైనా జనం తెలుసుకొని ఇతరులకు మేలు చేసి మంచి పేరు తెచ్చుకుంటే వారి పిల్లలు, వారి మనవలు క్షేమంగా బ్రతకగలుగుతారు. ఈ పరిస్థితి రావాలంటే ఏ ఒక్కరో ప్రయత్నం చేస్తే రాదు. దీనికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మనకు స్వాతంత్రం వచ్చిన రోజుల్లోనే స్వతంత్రం వచ్చినటువంటి ఇతర దేశాలు ఎంతో ముందంజలో ఉన్నాయి. దీనికి కారణం స్వార్థం. నేటి బాలలే రేపటి పౌరులు. ఈ విషయాలన్నీ బాలలకు తెలపవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈనాటి బాలలను రేపటి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే ఇవన్నీ పిల్లలకు తెలియాలి. ఇప్పుడున్న పరిస్థితులు కంటిన్యూ అయితే మన దేశం ప్రమాదంలో పడే పరిస్థితి రావచ్చు. భావితరాల వారు చాలా కష్టాలు పడవలసిన అవస్థలు రావచ్చు. రాబోయే రోజులన్నీ చాలా బాగుండాలని ఆశిస్తూ 79వ స్వాతంత్ర్యపు దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ వీడియో లైక్ చేయండి, మీ బంధువులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.